Fantastic. Thank you very much to all the dignitaries and especially hosting exam. आप लोग तो everyday exam face करते हो. Salute to all the parents. Salute to my dear children. Everyone who is affected with the disease. To the team for organizing such an event, raising awareness. Very good, very good. I'll come to your office. 6, 5, 4, 3, 2, 1. ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా Now I request all my partners to please light up and start. Archana Suresh. I am Director TSIG, Telangana Social Impact Group, the CSR wing of the government. Ee roju SMA run and ride jarutundi ikkada Hyderabad lo. చాలా సంతోషంగా ఉంది టు బీ హియర్ టు బీ పార్ట్ ఆఫ్ 1500 పీపుల్ who are running and cycling for SMA. SMA అంటే spinal muscular atrophy. That is a condition that affects a lot of young children and it needs a lot of awareness. ఈ platform, through this event, we are doing all that we can to raise awareness on this particular health issue. And we hope to extend our support as the years go past for SMA and children and parents affected by SMA. Thank you. బాబు SMA ఒక ప్రాబ్లం. SMA 2015లో డయాగ్నోస్ అయింది, కానీ ఇండియాలో ట్రీట్మెంట్ అవైలబిలిటీ లేకపోయింది. బట్ ఇప్పుడు అవైలబిలిటీ ఉన్నా సరే మెడిసిన్ ఇప్పటివరకు అయితే బాబుకి రాలేదు. అంటే మేము ఆన్ ద ESI అన్నీ ట్రై చేసాం, కానీ ఏది అవ్వలేదన్నమాట ఇప్పటివరకు. బాబుకి ఇప్పటివరకు అయితే ఏ మెడిసిన్ 12 years డయాగ్నోస్ అయితే నియర్లీ 8 years అవుతుంది, కానీ ఇప్పటివరకు ఏ మెడికేషన్ రాలేదు. చాలా ఎదిగే కొద్ది ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, కూర్చోవడం, చిన్న పనులు చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉందన్నమాట. ఏ ఏజ్లో మీరు డయాగ్నోస్ చేశారు? డయాగ్నోస్ చేసింది 3rd yearలో డయాగ్నోస్ అయింది. కాకపోతే ఇప్పటివరకు మెడిసిన్ కోసం మేము ఆల్ వేస్లో ట్రై చేసాం, కానీ మాకు ఏమైనా రాలేదు. ఇప్పటికీ ట్రై చేస్తూనే ఉన్నాము. కాకపోతే బాబు ఎదిగే కొద్ది కాంప్లికేషన్స్ చాలా పెరుగుతున్నాయి. కాకపోతే ట్రై చేస్తున్నాము. ఇక ట్రైంగ్ ఉండే యాక్చువల్లీ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఏం చేసినా సరే అసలు SMA అంటే ఏంటి, మేము వచ్చింది వైజాగ్ నుంచి. అక్కడ డాక్టర్స్కి మినిమం నాలెడ్జ్ కూడా లేదు, ఏంటి SMA అనే డాక్టర్స్ కూడా లేదు, యాజ్ ఎ న్యూరోలజిస్ట్ కూడా తెలియదు. వీటి కాంప్లికేషన్స్ ఏంటి, వీళ్ళ లైఫ్ స్పాన్ ఏంటి, ఏమీ వాళ్ళకి తెలియదు అనమాట. మేము వాలంటీర్లీ వెళ్ళి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది ఏంటి SMA అన్నది, వీటి కాంప్లికేషన్స్ ఏంటి అన్నది. సో అవేర్నెస్ కూడా దీనికోసం అంతే రేంజ్లో అవసరం అని మాకు ఆ తర్వాత అర్థమైంది అనమాట. సో దానికోసం ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. కార్తికేయ, ఏం చేస్తుంటావు నువ్వు? స్కూల్ చదవడం, ఇంట్లో వెళ్తుంటావు? స్కూల్కి వెళ్తుంటావు లేదా ఇంట్లోనే చదువుతుంటావు? చెప్పు. మీ పేరెంట్స్ పేరు? సంతోషి. ఓకే.
ఏం చదువుతుంటావు స్కూల్ మీ ఇంట్లో? ఎవరు నేర్పిస్తుంటారు నీకు? మదరా ఫాదరా? మదర్. ఓకే. ఇప్పుడు ఏం చదువుతున్నావు నువ్వు ఇంట్లో? ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నావు. ఇంటికాంచి ఎగ్జామ్స్ ఎలా రాస్తుంటావు? ఎగ్జామ్స్ ఎక్కడి నుంచి రాస్తావు? Nalam, co-founder of Cure SMA Foundation of India. ఇది అందరికి ఇస్తాను. వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి డిజీజ్ గురించి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాగ బెటర్గా ఉండాలి, ఏం చేస్తే బాగుంటుంది, వాళ్ళకి గైడెన్స్ ఇస్తాము. గైడెన్స్ ఇవ్వడమే కాకుండా కొంచెం వెబినార్స్ లాంటివి అరేంజ్ చేస్తాం ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోటి. అంతేకాకుండా మల్టీ డిసిప్లినరీ క్లినిక్ అని స్టార్ట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈ SMA చిల్డ్రన్కి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మజిల్స్ వీక్ వలన వాళ్ళకి చెస్ట్ వీక్ ఉంటుంది, బ్యాక్ వీక్ ఉంటుంది, డైజెస్టివ్ సిస్టమ్ వీక్ ఉంటుంది, హ్యాండ్స్ లెగ్సే కాదు, సో ఆల్ పార్ట్స్. సో ఇక్కడ మల్టీ డిసిప్లినరీ క్లినిక్లో ఏంటంటే ఆల్ డాక్టర్స్ విల్ సిట్ దేర్ అన్నమాట. సో వన్స్ ఇన్ 2 months డాక్టర్స్ విల్ సిట్ దేర్. ఎట్ ప్రజెంట్ రెయిన్బోలో అవుతుంది. అండ్ ఈ చిల్డ్రన్ ఆర్ వెరీ వెరీ షార్ప్ మెంటలీ, కాగ్నిటివ్ స్కిల్స్ చాలా బాగుంటాయి. ఫిజికల్లీ వాళ్ళకి ప్రాబ్లం ఉంది. కానీ ఇది ఈ డిజీజ్ ఏంటంటే రోజు రోజుకి పెరుగుతోంది. దో ఇట్ ఈస్ ఎ రేర్ డిజీజ్, ఇట్స్ స్ప్రెడింగ్ వెరీ ఫాస్ట్. సో ఎట్లా స్ప్రెడ్ అవుతుంది అంటే మనకి తెలియకుండా క్యారియర్స్ ఉంటాం. ఆ డిజీజ్ని సైలెంట్గా క్యారీ చేస్తాము. సో ఈ క్యారియర్స్ అన్న వాళ్ళు మ్యారీ చేసుకున్నప్పుడు వాళ్ళ చిల్డ్రన్కి SMA పిల్లలు పుడతారు. సో మేము ఈ రన్ అవే ఎందుకు చేస్తున్నామంటే ఇలాంటి క్యారియర్స్ మీరు టెస్టింగ్ చేసుకొని ఐడెంటిఫై చేసుకోండి. మీకు అవసరము ఐడెంటిఫై చేసుకుంటే మీరు యూ కెన్ టేక్ కేర్. ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే ఫస్ట్ ఎర్లీ మంత్స్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీలో వాళ్ళు టెస్టింగ్ చేయించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది ఫీటస్ లోపల ఉన్న ఫీటస్ SMA పాజిటివా కాదు. ఒకవేళ పాజిటివ్ అంటే దే కెన్ గెట్ ఇట్ టర్మినేటెడ్. సో అదర్వైజ్ దేర్ ఆర్ మెనీ పీపుల్ వాళ్ళకి తెలియక ఫస్ట్ చైల్డ్కి ఏమైందో తెలిసే లోపలే సెకండ్ చైల్డ్ పుట్టేస్తాడు. సో అలాంటి వాళ్ళు ఇద్దరు పిల్లలు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ SMA. సో మాకు తెలిసి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఇది, చాలా చాలా పెయిన్ఫుల్ పిల్లల్ని ఇట్లాగా పెంచడం. సో అందుకనే మేము నెక్స్ట్ జనరేషన్ అయినా ఈ పెయిన్ పడకూడదు, మీరు ఈ పెయిన్ ఉండకూడదు అని చెప్పేసి మేము ఈ రన్ చేస్తున్నాం. సో వీ స్టార్టెడ్ దిస్ రన్ రైడ్ ఫర్ SMA. ఫస్ట్ ఎడిషన్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాము 23. దిస్ ఈజ్ ద సెకండ్ ఎడిషన్. టుడే వీ గాట్ అరౌండ్ 1500 registrations and lot of good response was there. This response, this awareness should be converted into action. అప్పుడే మనకి ప్రయోజనం ఉంటుంది. సో టెస్టింగ్ చేయించుకోండి, SMA క్యారియర్ టెస్టింగ్. ఎందుకంటే తెలియకుండా ఉండే కంటే తెలుసుకొని టెస్టింగ్ చాలా తక్కువ, ఇట్స్ హార్డ్లీ 5000 రూపీస్. అదే మీరు బాబు పుట్టేసే పాప SMA తోటి ఆ ట్రామా, ఆ పెయిన్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్లీజ్ టెస్టింగ్ చేయించుకోండి, ఈ బాధ నుండి విముక్తి చెందండి. ఇట్లాంటి పిల్లల్ని కనకుండా మీరు మంచి పిల్లల్ని కనాలి అనేసి మేము మీకు కష్టపడుతున్నాం. ఈ అవేర్నెస్ అంతా దానికోసమే. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా ఈ పిల్లల గురించి పట్టించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రెజెంట్లీ ఏమీ ఫెసిలిటీస్ మా దగ్గర అయితే ఏమీ లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ ఏమైనా పెన్షన్ వస్తుందేమో, దట్ మాకు స్కూల్స్లో అడ్మిషన్స్ ఏంటి, పిల్లలకి మెడిసిన్ ఉంది ఇప్పుడు. సో మెడిసిన్ ఉంది కాబట్టి ఆ మెడిసిన్ వేసుకుంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది, వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. మీరు చూసారు పిల్లలు ఎన్నో రకాలుగా చేయగలుగుతారు పక్కన బోర్డులో. వాళ్ళకి సపోర్ట్ ఇస్తే మాత్రం దే విల్ కాంట్రిబ్యూట్, నార్మల్ పీపుల్ కంటే బాగా కాంట్రిబ్యూట్ చేయగలరు మన సొసైటీకి. సో వాళ్ళని సపోర్ట్ చేయండి. సింపతి కాదు, మాకు సింపతి అన్నది అవసరం లేదు. మీరు మాకు హెల్ప్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సపోర్ట్ చేయాలి, సింపతి వద్దు. సో ఇంకా అవేర్నెస్ పెంచండి, పిల్లలకి సపోర్ట్ చేయండి, ఈ మాత్రం హెల్ప్ చేయండి. మాకు స్కూల్స్ అందరూ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి అందరూ సపోర్ట్ చేయగలిగితే, స్కూల్లో అడ్మిషన్స్ ఇచ్చి సపోర్ట్ చేస్తే. సొసైటీలో చాలామంది డిస్క్రిమినేట్ చేస్తారు, వీళ్ళు ఇట్లా వీల్ చైర్లో ఉన్నారు, వీళ్ళని ఇట్లాగా అలాగా అని మాట్లాడతారు. సో తెలుసుకోండి, వీళ్ళు ఏమీ తప్పు చేయలేదు, అది భగవంతుడు ఇచ్చింది. ఇప్పుడు మేము ముందు జనరేషన్స్ పుట్టకుండానే అవేర్నెస్ చేస్తున్నాం. సో దయచేసి మీరు అందరి సమానంగా
విధంగా చూడండి, సింపతి చూపించకండి, కానీ రెస్పెక్ట్తో చూడండి. మేము అడిగేది వాళ్ళకి కూడా అంతే రెస్పెక్ట్ ఇవ్వండి, రెస్పెక్ట్తో చూడండి. మేడం ఈ మల్టీ డిసిప్లినరీ క్లినిక్ ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయిపోతుందో, ఎప్పుడు స్టార్ట్ అయిపోతుంది? స్టార్ట్ అయిపోయింది 22 నుండి స్టార్ట్ అయింది, 2.5 years నుండి నడుస్తుంది. మల్టీ ఓన్లీ డిసిప్లినరీ రెయిన్బోలో క్లినిక్ రెయిన్బోలో నడుస్తుంది. అంటే మీ పర్టికులర్ దానికి సపరేట్గా ఏం అట్లేం మాకు గవర్నమెంట్ నుండి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, మల్టీ డిసిప్లినరీ క్లినిక్ పెట్టించండి అనేసి, మల్టీ డిసిప్లినరీ క్లినిక్ పెట్టించండి, మెడిసిన్ ఇప్పించండి అనేసి. రోజు రోజుకి పిల్లలు పుట్టే వాళ్ళు ఎక్కువైపోతున్నారు, మాకు రోజు కాల్స్ వస్తాయి. ఓవరాల్గా మన తెలుగు స్టేట్స్లో ఇప్పుడు తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? ఆంధ్ర తెలంగాణ కలిసి 200+ మా వరకే ఉంటారు, మా దగ్గర వరకు. మీకు మా తెలిసి దగ్గర మాకు తెలిసి మా లిస్ట్లో ఉన్న రిజిస్టర్డ్ ఉన్న వాళ్ళు మా దగ్గర. ఓన్లీ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో 150 అలా ఉంటారు, 150 అలా ఉంటారు. చాలామంది ఏంటంటే డయాగ్నోసిస్ తెలియదు కాబట్టి ఉండిపోతారు. ఈవెన్ చాలామంది డాక్టర్స్ కూడా రికమెండ్ చేయరు. అండ్ చాలామంది బీపీఎల్ ఫ్యామిలీస్ వాళ్ళకి అసలు మనీ ఉండదు చేయించుకోవడానికి కూడా. సో సపోర్ట్ చేసి గవర్నమెంట్ క్యారియర్ టెస్టింగ్ కనుక చేయిస్తే బోల్డ్ మంది బయటపడతారు. చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు క్యారియర్ టెస్టింగ్ వల్ల. ఎస్ఎంఏ క్యారియర్ టెస్టింగ్ అన్నది, అందుకే ఇవాళ మెడ్జీనం నుండి ఒక స్టాల్ పెట్టించాము, మీరు క్యారియర్ టెస్టింగ్ చేయించుకోండి అనేసి.